యుద్ధ సమయంలో భూభాగంపై ఉపయోగించే ఆయుధాలు, ఆకాశం నుండి ఉపయోగించే ఆయుధాలతో పాటు నీటిలో, సముద్రంలో ఉపయోగించే ఆయుధాలు కూడా ఎంతో ముఖ్యం. ఈ విధంగా సముద్ర భూభాగ రక్షణకు, తీర ప్రాంత గస్తీకి ఉపయోగపడేవి జలాంతర్గాములు. వీటిని సబ్మెరైన్లు అంటారు. ఈ జలాంతర్గాములు నీటిలో ఉంటూ ఎలా రక్షణ కల్పిస్తాయి, శత్రువులపై అవి ఎలా దాడి చేస్తాయి, శత్రువుల కంటికి దొరకకుండా ఎలా తప్పించుకుంటాయి, ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్తాను. భారత్కు 3 వైపులా సముద్రం ఉండడం వల్ల తీర ప్రాంత రక్షణకు, సముద్ర ప్రాంత రక్షణకు రక్షణ వ్యవస్థలు ఎంతో అవసరం. అందుకోసం సముద్రం పైన ఉండి యుద్ధం చేసే యుద్ధ నౌకలు, సముద్రం లోపల ఉండి యుద్ధం చేసే సబ్మెరైన్లు ఉంటాయి. సబ్మెరైన్ నీటి లోతుకు వెళ్ళగలదు, అవసరం ఉన్నప్పుడు పైకి రాగలదు. అది ఎలాగంటే సబ్మెరైన్లో బ్యాలస్ట్ ట్యాంక్స్ అనేవి ఉంటాయి. ఈ ట్యాంక్లో నీరు నింపితే సబ్మెరైన్ నీటిలో మునుగుతుంది, గాలి నింపితే మళ్ళీ పైకి వస్తుంది. దీనిని శత్రువులు కనిపెట్టడం కష్టం, ఎందుకంటే సబ్మెరైన్ తక్కువ శబ్దంతో ప్రయాణిస్తుంది. రాడార్కు దొరకదు, కారణం రాడార్ నీటిలో సరిగా పనిచేయదు. దీనికి అనెకోయిక్ కోటింగ్ అనే ప్రత్యేక కోటింగ్ ఉంటుంది. దీనివల్ల సోనార్ డిటెక్షన్ కూడా తగ్గిపోతుంది. అందుకే శత్రు దేశాలు వీటిని కనిపెట్టలేవు. ఇవి ఎలా దాడి చేస్తాయి అనేది ఇప్పుడు చెప్తాను. నీటి లోపల దాడి చేయడానికి టార్పెడోస్ అనే నీటిలో పేలే మిసైల్స్ ఉంటాయి. నీటి లోపలి నుండి బయటకు దాడి చేయడానికి క్రూయిజ్ మిసైల్స్ ఉంటాయి. ఈ విధంగా నీటి లోపల దాడి చేయగలదు, నీటి నుండి బయటికి కూడా దాడి చేయగలదు. అయితే భారత్ దగ్గర ఎన్ని సబ్మెరైన్లు ఉన్నాయి, ఏ దేశాల నుండి భారత్ను ఈ సబ్మెరైన్లు రక్షిస్తున్నాయి, ఇప్పటి వరకు ఇవి ఎన్ని యుద్ధాల్లో పాల్గొన్నాయి, ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.